ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు నామములో మీ అందరికీ షాలోం తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం చెప్తుంది, సమాధానము మీకు కలుగును గాక, నీ దేవుడు నీకు సహాయము చేయును. మొదటి దినవృత్తాంతములు 12వ అధ్యాయము 18వ వచనంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. నీకు సమాధానం కలుగును గాక అని దేవుడు చెప్తున్నాడు. ఈ లోకంలో చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క జీవితంలో, ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో చాలా ముఖ్యమైనది ఏంటంటే సమాధానం. సమాధానం లేకుండా అనేకులు ఉన్నారు. భార్య భర్తల మధ్యలో సమాధానం ఉండదు, కుటుంబంలో సమాధానం ఉండదు, పిల్లల మధ్యలో సమాధానం ఉండదు. అన్నీ ఉంటాయి, ఐశ్వర్యం ఉంటుంది, ధనం ఉంటుంది, కానీ జీవితంలో సమాధానం కొద్ది ఉంటుంది. సమాధానం, శాంతి కొద్ది ఉంటుంది. అందుకే దేవుడు నీకు సమాధానం కలుగును గాక అంటాడు. అనేక చోట్ల దేవుడు కూడా, యేసు ప్రభు వారు కూడా మీకు సమాధానం కలుగును గాక అని అంటాడు. మరి లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 14వ వచనంలో చూసుకున్నట్టయితే, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును అంటది. హల్లెలూయా. ఆయనకి ఇష్టంగా జీవిస్తే ఆయన నీకు సహాయం చేస్తాడు. అదే రీతి కీర్తనలు 29:11 వచనంలో చూసుకుంటే, యెహోవా తన ప్రజలకు సమాధానం కలిగజేసి వారిని ఆశీర్వదించును అంటాడు. ఆయనకి ఇష్టంగా జీవిస్తే దేవుడు నీకు సమాధానం కలిగజేస్తాడు, నీకు సహాయం కలిగజేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు అంటున్నాడు. మరి మొన్నటి దినాన్న న్యూస్లో చూసినట్టయితే ఇద్దరు చిన్నారి వ్యక్తులు మరి ఒక పెన్ను విషయంలో మరి గొడవ పడి మరి సమాధానం కోల్పోయి అమ్మాయి 4వ అంతస్తు మీద నుండి పడి చనిపోయింది. తల్లి వేదన ఎంతగానో బాధపడుతుంది. కానీ ఈ సమాధానం కోల్పోయి ఉంటారు. చాలామంది భార్యాభర్తల మధ్యలో కూడా సమాధానం లేకుండా విడిపోయి ఉంటారు. విడిపోతే సమాధానం రాదండి, కలిస్తేనే సమాధానం కలుగుతుంది. అది మీరు ఏ రీతిగా కలిసి ఉంటారో దేవునితో కలిసి ఉండి సమాధానం పొందుకోవాలి. దేవా, నా జీవితంలో, నా కుటుంబ జీవితంలో సమాధానం దయచే అని అడుగు. తప్పకుండా దేవుడు సమాధానంతో పాటు నీకు సహాయం చేసి నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు నీ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ జీవితంలో నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.